హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ సంవత్సరం తిరుమల శనివారాలు రేపటి నుంచి అయితే ప్రారంభమవుతున్నాయండి. అందుకని నేను ఇక్కడ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ తిరుమల శనివారాలని పురటాసి మాసంలో అయితే జరుపుకుంటారు. మనకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అయితే పురటాసి మాసం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు అయితే పురటాసి మాసం అయితే ఉంటుంది. ఈ పురటాసి మాసం అనేది అందరికీ తెలియకపోవచ్చండి, కానీ తిరుమల శనివారాలంటే అందరికీ తెలుస్తుంది. ఇది తమిళ క్యాలెండర్లో 6వ నెల అండి. ఈ మాసాన్ని ముఖ్యంగా పురటాసి శనివారాలు అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ శనివారాలని అంకితం చేస్తారు. ఈ పురటాసి మాసంలో ఆ వెంకటేశ్వర స్వామి భూమి మీద ఆవిర్భవించిన మాసమేనండి ఈ పురటాసి మాసం. ఈ శనివారాల్లో వచ్చే శనివారాలని తిరుమల శనివారాలని కూడా అంటారు. ఎవరైనా సరే 7 శనివారాలు అనగా సప్త శనివారాలు వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటే ఈ మాసంలో అయితే చేసుకోవచ్చండి. ఈ సప్త శనివారాల వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అనేది కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. అది డౌట్ క్లియర్ చేయడానికే నేనైతే చెప్తున్నాను. ఈ పురటాసి మాసంలో 20వ తారీఖు మాస శివరాత్రి అని వచ్చిందండి మనకి. ఆ రోజునైతే ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి మనం. నేను విడిగా నా జ్ఞానం ప్రకారం చెప్పడం కాదండి. నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. అందులో బుక్లో ఉన్నదే మీకు మెన్షన్ చేసి చెప్తున్నాను. ఈ వ్రతం అనేది శనివారంతో కలిసి శని త్రయోదశి నాడు ప్రారంభించినా మంచిదేనండి. అయితే ఈ పురటాసి మాసంలో మనకి 4 శనివారాలు అయితే వచ్చినాయండి. ఈ పురటాసి మాసం 20వ తారీఖు, 27వ తారీఖు, 4వ తారీఖు, 11వ తారీఖు అయితే మనకి 4 శనివారాలు అయితే వచ్చినాయండి ఈ మాసంలో. ఈ పురటాసి మాసంలో నాన్ వెజ్ అనేది తినరండి. మనకి ఈ పురటాసి మాసంలోనే సెప్టెంబర్ 24వ తారీఖు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. మనకి ఈ పురటాసి మాసంలోనే శ్రీనివాసుడు పద్మావతిని కళ్యాణం చేసుకున్నాడని పురాణ గాథల్లో చెబుతున్నారు. భక్తులు ఈ పురటాసి మాసంలో శనివారాల్లో శ్రీవారి ముద్రలు, నామములు, చక్రాలు తలపై పెట్టుకుని పూజలైతే చేస్తారండి. ఈ పురటాసి మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే తన కరుణా కటాక్షాలు మనకి తొందరగా చేరుతాయి అంటారండి. అందుకనే ఈ 4 శనివారాల్లో ప్రత్యేకంగా ఫస్ట్ శనివారమును 3వ శనివారం ప్రత్యేకంగా అయితే పూజలు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.